హాయ్ అండి. మామిడికాయ తురుము పచ్చడి అండి. ఒక 7 మామిడికాయలు తీసుకొని పొట్టంతా గీకేసి, ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి లోపల పిక్క కూడా తీసి కచ్చాపచ్చిగా తురుముకోండి. లేదంటే నేను మిక్సీ పట్టేశాను. మనకి కొలతలతో చెప్పాలి అంటే 4 కప్పుల తురుముకి కప్పున్నర ఆయిలు, కప్పున్నర కారము, ఒక హాఫ్ కప్పు వరకు సాల్ట్ పడుతుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, హాఫ్ చెంచా వరకు మెంతులు, జీలకర్ర, 3 స్పూన్ల వరకు ఆవాలు లైట్గా వేయించి మిక్సీ గిన్నెలో తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. మనకి పొడి సైడ్కి పెట్టేసుకొని మామిడికాయ ముక్కలు కూడా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి, మరీ పేస్ట్లో కాకుండా. మీకు కొలతలతో చెప్పాను కదా, 4 కప్పుల తురుముకి కప్పున్నర కారము, ఒక కప్పున్నర ఆయిలు, ఒక హాఫ్ కప్పు వరకు సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. మీరు పచ్చడికి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. నేను గోల్డ్ రఫ్ ఆయిల్ వేసాను. మాదికి ఇది ఒక నెల కూడా ఉండదండి, వెంటనే తినేస్తారు. కొద్దిగా చేశాను కాబట్టి. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆవాలు, ఒక గుప్పెడు ఎల్లుల్లి రెబ్బలు, ఒక 5 ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు కరివేపాకు ఇలా బాయిల్ అయిన ఆయిల్లో వేసేసి వెంటనే స్టవ్ బంద్ చేసి కరివేపాకు వేసి అలా కాసేపు వదిలిపెడితే కరివేపాకు కరకరలాడుతూ ఉండాలి. ఆకు మెత్తగా ఉండొద్దు. అప్పుడే మనకి పచ్చడికి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం ఫస్టే పట్టుకున్న ధనియాల పొడి, కారము, సాల్టు, ఒక హాఫ్ చెంచా వరకు పసుపు పొడి వేసానండి, అది మిస్ అయింది. కొద్దిగా పసుపు వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు ఇది సంవత్సరం మొత్తం కూడా ఉంటుందండి. ముక్కలకి చెప్పాలంటే 5 కప్పుల ముక్కలైతే మీరు 2 కప్పుల వరకు కారం వేసుకోండి, కారం బాగా తినేటోళ్ళు అయితే. లేదు అనుకుంటే ఒక కప్పున్నర తీసుకోవచ్చు. మేము జర కారం పచ్చళ్ళలో ఉంటే బాగుంటుంది. అది కొద్ది రోజులు అయినాక కారం అనేది తగ్గుతూ ఉంటుందండి పచ్చడి, నిల్వ పచ్చళ్ళకి. ఎందుకంటే అది బాగా ఊరి కారం తగ్గిపోతుంది అన్నమాట. అందుకని మనకి 5 కప్పుల ముక్కలు అయితే 2 కప్పుల వరకు కారం వేసుకోండి. అట్లానే 3 కప్పుల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ పైన తేలుతూ ఉండాలి, లేకుంటే తీసేయచ్చు. కానీ మనకి ఆయిల్ తక్కువైతే పచ్చడి మొత్తం బూజు వచ్చేస్తుంది, పచ్చడి మొత్తం పాడైపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయిల్ ఎక్కువగా ఉండేటట్టు చూడండి. అట్లానే సాల్ట్ కూడా మనకి సరిపడగా తర్వాత అయినా వేసుకోండి. ఫస్టే వేసినట్లయితే ఉప్పుని తీయలేము. కాబట్టి చాలా బాగుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి. న్యాచురల్ ఎయిర్ గ్రోత్ ఎరాయిలు, షాంపూ పౌడర్, సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. మనకి ప్రకృతి ఇచ్చిన పువ్వులు, ఆకులతో తయారు చేయబడుతుంది. చూసారు కదా, ముద్ద మందారం, రెక్క మందారం, ఇంకా లైట్ ముద్ద మందారం చూసారు. ఫస్ట్ చూపించింది లైట్ ముద్ద మందారం, ఇంకొకటి 5 రెక్క, మొత్తం 5 ఉంటాయి. ఎక్కువ పెద్ద ముద్ద మందారం అన్నమాట. ఇది 5 రెక్కల పువ్వు. ఇలా మనకి ఏవైనా మందార పువ్వులు యాడ్ చేసుకోవచ్చు. మేము ఆయిల్లో ఏమేమి వేసామనేది ఆ బాటిల్కి స్టిక్కర్ ఉంటుంది, వాటి మీద నీట్గా రాసి ఉంటుంది, ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది. మనకి చక్కటి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది. మనకి 5 లీటర్లు గానుగ నుంచి తెచ్చిన ఆయిల్కి 1.5 కిలో పువ్వులు అయితే వేస్తామండి. పడతాయి, అంత 1.5 కిలో పడతాయి. ఎందుకంటే మనకి పువ్వులు ఎక్కువగా వేసుకుంటేనే మంచి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇక మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా వేసి చేయబడుతుంది. మనకి ఆయిల్ తీసుకునే వాళ్ళకి స్టిక్కర్ పైన నీట్గా రాసి ఉంటుంది, ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది. చూసారు కదా, మనకి చాలా ఎక్కువగా ఏ రోజు ఆ రోజే వేసేస్తూ ఉంటాము. అన్నయ్య వాళ్ళకి రోజు పూల తోట ఉంది. అంతేకాదు తోట కూడా నేను వీడియో పెట్టాను. సున్నిపిండికి కూడా చక్కటి స్కిన్, మంచిగా పింపుల్స్, మచ్చలు తీసేసి వైట్గా అవుతుంది స్కిన్ సున్నిపిండి. మనకి ఎక్కువగా రోజ్ పువ్వులు, మందార పువ్వులు, గోరెంటాకు చెట్లు, మందార చెట్లు, కరివేపాకు చెట్లు, తులసి తోట అన్నీ ఉన్నాయండి. ఇంకోసారి కూడా వీడియో తీసి పెడతాను. తులసి 2 ఎకరాల తోట, అట్లానే రోజ్ పువ్వులు 2 ఎకరాల తోట వేశారు. మనకి రైతు బజార్కి అయితే వెళ్తూ ఉంటాయి పువ్వులు, ఎక్కువగా పంపిస్తూ ఉంటాము. కిలో మనకి రైతులకి చాలా తక్కువగానే కొంటారు ఇక్కడ. అక్కడికి వెళ్ళేసరికి రోజ్ పువ్వులు 200, 300 అలా అమ్ముతారు. కానీ ఇక్కడ వచ్చేది చాలా తక్కువ అండి.
ఇక అన్నయ్య వాళ్ళకి వచ్చేది 100 రూపాయలు ఉంటే అక్కడ 200 అలాగ ఉంటుంది. ఒక్కొక్కసారి బాగా పువ్వుల రేట్ అనేది పడిపోతూ ఉంటుంది, 50 రూపాయలు అట్లా కేజీ ఉంటాయి. చెప్పలేము, ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ అనమాట. చూసారు కదా, చక్కటి రీగ్రోత్ హెయిర్ ఆయిల్ అండి, బాగా ఉపయోగపడుతుంది, మంచి రిజల్ట్ ఉంది.